రీసెంట్ డేస్ లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు భర్తను చంపిన భార్య, ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య, ఇష్టం వచ్చినట్టు కమెంట్స్, ఇష్టం వచ్చిన న్యూస్లు వస్తుంటాయి. ఎవరో ఒకళ్ళు ఈ న్యూస్ పెడుతూ ఉంటారు, దాని కింద కమెంట్స్ వస్తాయి. మీరు భార్యలకు ఎట్లా ఫ్రీడమ్ ఇచ్చిండ్రు, అందుకే ఇట్లా అయింది, వాళ్ళకు రెక్కలు వచ్చినాయి, అందుకే ఇట్లా ఎగిరిపోతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చెప్పడానికి మగవాళ్ళందరూ ముందుకొస్తారు. ఇంకా షార్ట్స్, రీల్స్ చూస్తే చండాలం. అవి కింద కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు. అసలు నిజమేందో తెలుసుకోకుండా మీరు ఇట్లా స్పందించడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నదో మీరే ఆలోచించండి. ఒక్క నిమిషం మీరు ఎప్పుడైనా భర్త భార్యను చంపిండనే స్టేటస్ మీ దాంట్లో పెట్టుకున్నారా? సరే లేదు, ఈ హత్యని మీరు ఖండించండి అని చెప్పి మీరు సోషల్ మీడియాలో ఎప్పుడన్నా అప్లోడ్ చేసుకున్నారా? లేదు. నిజంగా గుర్తుందా మీకు ఇట్లాంటి ఇష్యూస్ కూడా జరిగినాయని? ఎందుకు మరి మహిళలు చేసిన వాటినే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? ఇది కరెక్టే అనిపిస్తుందా? గడిచిన 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా భార్యల చేతిలో హత్యకు గురైన వాళ్ళ సంఖ్య 785 అయితే, భర్తల చేతిలో భార్యలు హత్యకు గురైన వాళ్ళు 4 లక్షలకు పైగానే. వీటిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నిజమేందో తెలిసింది కదా, ఇప్పుడు షేర్లు చేస్తారా మరి? అయితే ఇది నేను చెప్తున్నది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్నది. ఒక మనిషిని ఇంకో మనిషి చంపడమే దారుణం, అది చట్టరీత్యా నేరం. అది భార్యాభర్తలైనా, ఆడ మగైనా, ఎవ్వరైనా. కానీ భర్తలు భార్యల్ని చంపిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని మీరు రీల్స్ చేయలేదు, వాటిని థంబ్నెయిల్స్ పెట్టుకోలేదు, ఇష్టం వచ్చిన కమెంట్స్ పెట్టలేరు. ఎందుకు? ఈ వనంగానే ఆల్ఫా మగాళ్ళందరూ ముందుకొచ్చేస్తారు. ఇన్లీగల్ రిలేషన్స్ వల్లనే ఇట్లాంటి హత్యలన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు కదా మీరందరూ. అయితే ఇన్లీగల్ రిలేషన్స్లో ఈ మహిళకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు? అక్కడ మొగాడే ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఈ ఆల్ఫా మగాళ్ళందరూ ముందుకొచ్చి మరి ఏం చెప్తారు? ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే ఆమె హత్య చేస్తుండొచ్చు అని అనుకోవచ్చు కదా. ఇప్పటికీ మారుమూల గ్రామాల నుండి మెట్రో సిటీస్ వరకు ఇప్పటికీ కూడా భర్తలను తాగొచ్చి భార్యల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారు. అట్లాగే తాగొచ్చి తల్లిని కొట్టుడు, ఇష్టం వచ్చినట్టు పైసలు ఇయ్యు అని అడుగుడు, ఇట్లా చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ బాధని లోపట పెట్టుకొని ఒకరోజు ఏమైనా అవ్వచ్చు. నిజంగా ఒకరోజు ఏమైనా అయినా కూడా పాపం నష్టపోయేది మళ్ళీ వాళ్ళే. కొడుకు లేడనో, భర్త లేడనో మళ్ళీ వాళ్ళే నష్టపోతారు. ఇట్లాంటి న్యూస్ వచ్చిందంటే మీడియా ఛానల్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుంది. ఇదే ప్రీమియర్ షోలకు, ఇదే బ్రేకింగ్ న్యూస్లు, మొత్తం ఎక్స్క్లూజివ్ కంటెంట్ ముంగటేసుకొని కూర్చుంటారు. మొత్తం ఇదే ఉంటుంది, వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే ఇదే ఉంటుంది మొత్తం. అసలు టీవీ షోస్ అయితే ఇంకా దారుణం. జబర్దస్త్ లాంటి షోస్ అయితే వాళ్ళు చేసే అన్ని మహిళా క్రిటిసైజ్ మాటలే, ఆడ చేసే పంచులన్నీ మహిళల మీదే. వాళ్ళని ఒక కామెడీ పీస్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది చూస్తున్న జడ్జెస్ మహిళలే, కానీ జడ్జి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అరే బాగా చేసినావు, అసలు గుడ్ బాగా చేసినావు అని చెప్పి ఇంకా జడ్జెస్ కామెంట్స్ కూడా ఇస్తారు వాళ్ళకు. అదేం దారుణమో అర్థం కాదు. మరి సోషల్ మీడియాలో ఇట్లాంటి న్యూస్ వచ్చిందంటే చాలు వీళ్ళకి ఎక్స్క్లూజివ్ అయిపోవడమే కాకుండా కారణం ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. అసలు ఏం జరిగిందాడా ఏంది పోలీసు వాళ్ళకి కూడా తెలియదు. కానీ వీళ్ళకి అన్నీ తెలిసినట్టు రాసుకుంటారు. ఇక ఇష్టం వచ్చినట్టు వెనకాల ఏమైతే అది వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా ఎవరైతే చేసిన మహిళ ఉందో ఆమెని విలన్ చేసి కూర్చోబెడతారు. ఈమెనే అని చెప్పి స్క్రోల్ వేసుకుంటా ఆమె మీద గీతలు గీసుకుంటా విలన్ని చేసి కూర్చోబెడతారు. ఇది కాకుండా ఇప్పటి వరకు జరిగిన హత్యలలో 80% హత్యలన్నీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన హత్యలే అని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తుంది. ఇట్లాంటి న్యూస్లన్నీ ఎక్కడో జరుగుతుంటాయి, అది ఏ రాష్ట్రమో తెలీదు, ఎన్నో జరుగుతుంటుంది. కానీ ఒక్క రీల్ రాగానే అది వైరల్ అయిపోతుంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ అమ్మాయిలు చాలా సున్నితమైన మనుషులు అంటారు కదా, ఎందుకు ఇంత కఠినంగా తయారవుతున్నారో ఒక్కసారైనా మీకు ఆలోచించాలనిపించలేదా? దాని వెనకాల ఏం జరుగుతుందో ఆలోచించాలనిపించలేదా? మీరు ఆలోచన విధానం మార్చుకోండి. అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకోండి. ఎట్లాగో ఆ రాష్ట్రానికి పోయి మీరు చూడలేరు కాబట్టి ఆ న్యూస్ ఛానల్ చూసి నమ్మకుండా కనీసం ఆ షేర్లు చేయకుండా ఉంటే చాలు. నిజంగా ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఆర్టీసీ బస్సులలో సీట్ ఇవ్వడం కాదు, నిజంగా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని పెళ్లిళ్ళు చేయడం. ఫస్ట్ మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి తండ్రులందరూ. ఆ తర్వాత సమాజంలో జరిగే ఏమైతే ఈ న్యూస్లు జరుగుతున్నాయో అది నిజానిజాలు ఎంతవరకు నిజమో తెలుసుకొని అప్పుడు కామెంట్స్, షేర్స్ చేయండి.